స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీకి పట్టు ఉందని చాటి చెప్పాల్సిన బాధ్యత అవినాష్ రెడ్డిపై ఉంది. అలాంటిది అవినాష్ రెడ్డికి పరీక్షా సమయం ఎదురైనట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, మరి స్థానిక సంస్థ ఎన్నికలైతే రాబోతున్నాయి. అలాంటిది స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీపై పట్టు ఉందని నిరూపించుకోవడానికి అవినాష్ రెడ్డిపై అయితే బాధ్యత ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డికి పరీక్షా సమయం మొదలవుతుందా? అసలు ఏమంటారు సార్? ఏకగ్రీవం అయితే టికెట్ ఫట్. జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్తలు లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు అందరి సమావేశంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎన్నిక ఏకగ్రీవమైనా టికెట్ ఫట్ అన్నాడు. గమ్మత్తు ఏంటంటే ఇప్పుడు పులివెందుల్లో ఏకగ్రీవం. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒక దగ్గర ఒక 6-7 ఏకగ్రీవాలకు అసలు ఆల్రెడీ సిద్ధమైపోయిందని రంగం. అంటే మొదటి ఫట్ జగన్మోహన్ రెడ్డి. ఆయన టికెట్టే ఫట్ అవుద్దా? ఇప్పుడు అవినాష్ రెడ్డి టికెట్ ఫట్టా? మీరు అన్నట్టుగా గతంలో మనం చూసాం. ఏది ఆ పులివెందుల జెడ్పీటీసీ డిపాజిట్లు పోయాయి, లేకపోతే ఒంటిమిట్ట జెడ్పీటీసీ డిపాజిట్లు పోయినాయి. అంటే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీల డిపాజిట్లు పోవటం అది మనసులో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి పిలిపించాడా? అంటే ఇవాళ జనం ఎటువైపు ఉన్నారు? ఇవాళ గ్రామాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పట్టణాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? దగ్గర 13,000 గ్రామాలు, ఒక 4,000 చిల్లర వార్డులు పట్టణాలు, వాటికి ఎన్నికలు, ఒక 125 అర్బన్ లోకల్ బాడీస్. అంటే అటు కార్పొరేషన్లు అవి ఒక 13 ఉంటాయి, లేకపోతే ఇటు మున్సిపాలిటీలు అంటే టౌన్స్ అదొక 65 ఉంటాయి, లేకపోతే ఇంకా నగర పంచాయతీలు. ఈ 125 అర్బన్ లోకల్ బాడీస్ అసలు ఎన్నిక వచ్చేస్తారు. గమ్మత్ ఏంటంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళారంట. ఎవరు? లేళ్ల అప్పిరెడ్డి కోర్టులో పిటిషన్ వేశాడు, పిల్ వేశాడు. ఏమని? సర్ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలు జరపండి అంటే ఆడలేక మధ్యలోడ. ఇప్పుడు సర్ పని సర్ చేసుకుంటా పోతుంది. వీళ్ళేంటి, వీళ్ళు ఉన్నటువంటి ఆ లిస్టు, ఓటర్ లిస్టు దాన్ని అప్డేట్ చేసి వీళ్ళు ఎన్నికలకు వెళ్దాం అనుకుంటుంటే, ఎందుకంటే ఎన్నికలు జరగకపోతే ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగిపోతాయి. ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు నిధులు మనం తెచ్చుకోవాలన్నా ఉపయోగించుకోవాలన్నా అర్బన్ లోకల్ బాడీస్ నేరుగా పట్టణాలకు వస్తాయి. అది స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. ఆ నిధులు పూర్తిగా గ్రామాలకు వస్తాయి, సర్పంచ్కి వచ్చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా వాయిదా వేసుకుంటూ పోతే అభివృద్ధి ఆగిపోతుంది. గ్రామాల్లో ఇప్పుడు పట్టణాల్లోనే ఒక 1 వీక్ బ్యాక్ ముఖ్యమంత్రి టౌన్ డెవలప్మెంట్ మీద సమీక్ష చేస్తూ 43,000 కోట్లు వాళ్ళ పనులు అక్కడ మొత్తం గుర్తించారు. ఆ 43,000 కోట్ల బడ్జెట్తో ఈ 125 పట్టణాలు లేకపోతే కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో అటు రోడ్లు, ఇటు డ్రైన్లు, లేకపోతే డ్రింకింగ్ వాటర్. గమ్మత్తుగా డ్రింకింగ్ వాటర్ అనగానే మనకి పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు. గ్రామాల్లో ఇప్పుడు పులివెందులకి నీళ్ళు ఇచ్చాడంట. మొన్న ఒక 4 రోజుల నుంచి వైరల్ అయిపోతాం. ఏది? అరే పులివెందులకి తాగడానికి నీళ్లు కూడా వైఎస్ కుటుంబం ఇవ్వలేదా? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, లేకపోతే పార్లమెంటు సభ్యుడిగా, వివేకానంద రెడ్డి ఎమ్మెల్యేగా, పార్లమెంటు సభ్యుడిగా, వైఎస్ కుటుంబానికి వాళ్ళు చేసిన గొడ్డు చాకిరి, ఒక బానిసత్వం. ఇన్నేళ్లు వైఎస్ కుటుంబాన్ని గెలిపించిన అక్కడ డ్రింకింగ్ వాటర్ లేదంటే సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశాడు 5 ఏళ్ళు. అంటే ఈ కుటుంబాన్ని నెత్తిన పెట్టుకున్నందుకు మాకు పడ్డ శిక్ష అని ఇప్పుడు నేలకేసి కొట్టారా? మొన్న పులివెందుల ఒంటిమిట్ట, రేపు అసలు ఇక మరీ ఉతికి ఆరేస్తారా? అంటే ఇప్పుడు ఇది ఒక సాకిరేవులాగా ఉంది. రేపటి స్థానిక సంస్థల ఎన్నికలు ఇక బండపై కొట్టుడే కొట్టుడు, ఉతుకుడే ఉతుకుడు, చింకి చాట్ అయిపోవటమేనా వైసీపీ? ఇప్పుడు మనం జల్ జీవన్ మిషన్ ఆ రోజు రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి ఎన్నికల ప్రచారంలో తిట్టొదిలు పెట్టాడు. జేపీ నడ్డా
కేంద్ర మంత్రులుగా బీజేపీ నాయకులుగా మేము 22,000 కోట్లు ఇచ్చాం. జగన్ సీఎంగా 5 ఏళ్లలో అతను 2,000 కోట్లు కూడా వాడుకోలేదు. 20,000 కోట్లు మురిగిపోయాయి. అంటే జగన్ చేసిన వినాశనం అనాలా, విపత్తు అనాలా? అతను నిన్న ప్రెస్ మీట్లో ఎల్నినో గురించి మాట్లాడతాడు. మరి నాయన ఎల్నినో కన్నా నువ్వే విపత్తు అని అచ్చెన్నాయుడు అన్నాడు. అంటే జగనినో, ఎల్నినో కాదు. ఇప్పుడు అసలు జగనినో నుంచి ఈ రాష్ట్రం ఎలా బయటపడాలని కదా. అంటే 20,000 కోట్లు మురిగిపోతే డ్రింకింగ్ వాటర్, మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి ఒత్తిడి చేసి మొత్తానికి దానిలో ఒక 15,000 కోట్లు తెచ్చుకున్నారు. అంటే 3 yearsలో ఈ 15,000 కోట్లు ఉపయోగించుకుంటామంటూ ఆ స్కీమ్ని పొడిగిచ్చారు. అయిపోయింది అసలు దాని పీరియడ్. జల్ జీవన్ మిషన్ పీరియడ్ అయిపోయినా ఆంధ్రప్రదేశ్ కోసం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా దాన్ని ఇంకొక 3 years అది ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు వాటిని ఉపయోగించుకుంటూ నిన్న లింగాల మండలం, అటు సింహాద్రిపురం మండలం 1,100 కిలోమీటర్లు పైప్ లైన్ అయితే 1,160 కిలోమీటర్ల పైప్ లైన్ వేసేశారు. సిగ్గుచేటు. అరే పులివెందులకి పవన్ కళ్యాణ్ నీళ్ళు ఇవ్వడం ఏంటారు మగడ? ఏమనాలి? ఇప్పుడు ఈ పార్టీని ఎలా గెలిపిస్తారు? అందుకే ప్రెస్ మీట్లో ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి, అభ్యర్థులు కనుక పోటీ చేయకపోతే మీరు మీ కుటుంబ సభ్యుల్ని దించండి అన్నాడు. అంటే ఎంతకి ఆ పరిస్థితి, ఆ పార్టీ దిగజారిపోయింది అనుకోవాలా? అంటే భయపడుతున్నారా? అంటే గతంలో వీళ్ళు చేసిన అరాచకాలు గుర్తొచ్చి అవి మళ్ళా సీన్ రిపీట్ అవుతుంది, ఇక సీన్ సితారే అవుద్ది, మేము వాళ్ళని చేశాం కదా, వాళ్ళు మమ్మల్ని చేస్తారనే భయం పుడుతోందా? సార్ ఇంకొకటి అంటే ఏకగ్రీవానికి తావు లేదు. ఒకవేళ ఏకగ్రీవం అయితే గనక ఎమ్మెల్యే సీట్లు ఇవ్వనంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నారు. ఏమంటారు సార్ దీని? అదే టికెట్ ఫట్. ఏది ఏకగ్రీవం అయితే టికెట్ ఫట్ అంటే ముందు ఫట్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి టికెట్, అవినాష్ రెడ్డి టికెట్. ఇప్పుడు కుటుంబ సభ్యుల్ని పోటీకి దించాలి అంటే ఇక అది పరాకాష్ట. అంటే మీకు అసలు అభ్యర్థులే దొరకకపోతే ఇప్పుడు కుటుంబ సభ్యులను బట్టి ఓహో అందుకేనా బొత్స సత్యనారాయణ కూతుర్ని దించుతా అన్నాడు. ఇది ముందే తెలుసుకున్నట్టున్నాడు బొత్స. ఏది ఇప్పుడు అనూష, డాక్టర్ అనూష జడ్పీ చైర్మన్ క్యాండిడేట్ అన్నాడు, గుర్తుందా? అంటే ఇప్పుడు అక్కడ అభ్యర్థులు దొరక్క బొత్స సత్యనారాయణ కూతుర్ని దించాడని ఇప్పుడు అంబటి రాంబాబు కూతుర్ని దించుతాడా? ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కూడా కూతుళ్ళని దించితే పోలా? ఇప్పుడు హర్ష వర్ష పాపం వాళ్ళు రారేమో, ఇతను నమ్మరేమో. ఏది మా అత్తని చేసినట్టు మమ్మల్ని కూడా చేస్తాడు, గొంతు కోస్తాడని వాళ్ళ షర్మిల సునీత కళ్ళ ముందు కనపడుతుంటే తెగిన గొంతులతో హర్ష వర్ష వచ్చి ఏం పోటీ చేస్తారమ్మా? అంటే జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని కోల్పోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం అంటే ఒకసారి కోల్పోయినాక తిరిగి రాదు. ఒకసారే నమ్ముతాం, ఒకసారి నమ్మకం గనక వమ్ము చేస్తే ఇక జీవితంలో అతన్ని నమ్మరు అన్నమాట. విశ్వాసం. ప్రజలు ఏంటంటే మిమ్మల్ని ఎందుకు విశ్వసిస్తారు? మీరు చెప్పిన మాటకి కట్టుబడి ఉంటే. ఇతను అసలు మాటకు కట్టుబడి ఉండేదేముంది? గొంతులు కోయటం తప్ప. ఇప్పుడు అందరి గొంతులు కోసాడు, ఇప్పుడు ఆయన పార్టీ గొంతే కోసుకుంటున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.